Good morning, children. A very good morning, all of you. As the previous class, and we discussed with you the types of the sentence and the type 1 if class lo type 1 discuss చేశాను. ఇప్పుడు type 2 లో డిస్కస్ చేయబోతున్నాం. దీనిని ఏమన్నామంటే improbable condition అని అంటాము. దీనిని improbable condition. Improbable condition లేదు imaginary condition. Imaginary condition. Imaginary condition అని కూడా పిలుస్తాం. So here this structure is very important. This structure and the tense is very important. if class కి వచ్చేసరికి ఈ if class లో ఏమి ఉంటుందంటే సబ్జెక్ట్ లో సబ్జెక్ట్ తో పాటుగా if ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V2. if తో పాటుగా సబ్జెక్ట్ ఉంటుంది, తర్వాత V2 ఉంటుంది, ఆ తర్వాత సో ఆన్. అండ్ మెయిన్ క్లాస్ కి వచ్చేసరికి సబ్జెక్ట్ ఉంటుంది, సబ్జెక్ట్ తర్వాత వుడ్ కానీ షుడ్ కానీ కుడ్ కానీ లేదా మైట్ కానీ దాంతో పాటుగా ప్లస్ V1 అనేది ఉంటుంది. సో ఈ విధంగా వచ్చేసరికి దీనిని ఏమన్నామంటే కండిషనల్ పాస్ట్ అని అంటాము. దీనిని సింపుల్ పాస్ట్ స్ట్రక్చర్ అని అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఐ ఆమ్ నాట్ a bird. I am not a bird. So I can't fly. సో ఇక్కడ ఏంటంటే దిస్ స్ట్రక్చర్ అంటే ఇటువంటి స్ట్రక్చర్లో మనం చెప్పాలి ఏంటంటే నేను బర్డ్ కాదు, నేను పక్షిని కాదు కాబట్టి నేను ఎగరలేను. అదే నేనే కనుక పక్షిని అయినట్లయితే అనే సెన్స్లో మనం చెప్పాలి. అయినట్లయితే అనే సెన్స్లో చెప్పాలి అంటే బికాస్ సో ఇన్ ప్లేస్ ఆఫ్ బర్డ్ దట్ యు హావ్ టు ఇమేజ్ అండ్ ఇమాజిన్. అంటే ఇమాజిన్ అంటే ఊహించుకోవాలి. అంటే నువ్వు కనుక పక్షి ప్లేస్లో ఉన్నట్లయితే ఎగరగలను అని చెప్పాలి. సో ఇక్కడ నెగటివ్, సో పాజిటివ్ చెప్పాలి. సి ఇఫ్ అంటే ఈ స్ట్రక్చర్ ప్రకారం చూసుకుంటే ఫస్ట్ ఏం రాయాలంటే ఇఫ్ తర్వాత సబ్జెక్ట్ ఏంటి ఐ. ఇఫ్ ఐ ఇమాజినరీ కాబట్టి సింపుల్ పాస్ అన్నాడు కాబట్టి సింపుల్ పాస్ లో వజ్ లేకపోతే వర్ వస్తుంది. ఎప్పుడైతే ఇమాజినరీ కండిషన్ అని అంటామో మనం వర్ మాత్రమే ఉపయోగించాలి. ఇఫ్ ఐ వర్ ఏ బర్డ్ కామా ఇఫ్ ఐ వర్ ఏ బర్డ్ ఈ సో అనేది తీసేస్తాం. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ ఇఫ్ అనే కంజంక్షన్ ఇచ్చాము, ఆల్రెడీ ఈ కంజంక్షన్ ఉంది కాబట్టి తీసేస్తాను. ఐ కెనాట్ అన్నాడు, ఇక్కడ ఇక్కడ నెగిటివ్ ఉన్నాడు కాబట్టి పాజిటివ్ లో రాస్తాం. ఐ కుడ్ ఫ్లై. చూడండి ఇక్కడ సెంటెన్స్ లో స్ట్రక్చర్ లో కుడ్ ఇక్కడ. నెక్స్ట్ I don't have money. Full stop. I can't give you any. I don't have money, I can't give you any. So నా దగ్గర మనీ లేదు కాబట్టి నీకేమి ఇవ్వలేను. సో నా దగ్గర మనీ ఉన్నట్లయితే నేను ఇవ్వగలను అనే సెన్స్ లో మనం చెప్పాలి. సో ఆటోమేటిక్ గా ఇఫ్ ఐ had money, comma I cannot. ఆల్రెడీ ఇక్కడ ఏమొచ్చింది? I could give you any అన్నాడు కాబట్టి some
ఇది if conditional clause. Next one more sentence I'll tell you. I am not prime minister, full stop. I am not the prime minister. I want help the poor. I want help the poor. చూడండి, I am not the prime minister అంటే నేనే కనుక ప్రైమ్ మినిస్టర్ అయినట్లయితే అని సెన్స్ లో చెప్పాలి. సో హియర్ if I were a prime minister, I would help the poor. This is if clause. So I were, had, were. This is imaginary condition. This imaginary condition is always that we have to imagine in place of somebody. In place of somebody, then we have to image. Otherwise we cannot say. At the same time, I don't have money, that means na daggara money ledhu kabatti I can't give you something. So if I had some money, then definitely I could give something. So that's why here this is very important, and this is second type of clause is very good thing is here, my dear children, you need to learn and you need to note it down everything, right? So please take care of yourself and please write the notes right now. Few more sentences I'll tell you. Let us practice a few more sentences, then only you can understand. One more example. I don't have a car, full stop. So I cannot give you a ride. This is what the see, this is sentence combined with if to clause. So remember, whenever you find don't and cannot, so automatically this is second type clause, you have to remember. Answer: if I had, he had అనేది V2 form already. Subject తో పాటుగా had V2 form. If I had a car, కామా ఏమవుతుంది? సో ఆల్రెడీ ఇక్కడ if అనేది మనం రాసాం కాబట్టి ఈ సో అనేది తీసేసేయాలని చెప్పాడు. సో and I cannot అన్నది I could give you a ride. This is the answer. Write down. Next sentence. Mala is not here. Full stop. She will
not approve. She will not approve of what you are doing. రైట్ సెంటెన్స్ మనం గమనిస్తున్నట్లయితే మాలా ఈజ్ నాట్ హియర్ అంటే మాలా ఇక్కడ లేదు కాబట్టి ఆవిడ నువ్వు చేసిందే అప్రూవ్ చేయట్లేదు అంటే యాక్సెప్ట్ చేయట్లేదు అని. ఇక్కడ ఉన్నట్టయితే యాక్సెప్ట్ చేసేదని అర్థం. అట్లా సెన్స్ రాయాలి. ఎగ్జాంపుల్ ఇఫ్ మాలా వాజ్ హియర్, ఇక్కడ ఈజ్ అనేది వాజ్ వచ్చింది, వాజ్ హియర్. షీ విల్ నాట్ అనేది వుడ్, she would approve of what you are doing, my dear children. So in this way type 2 sentences we have to change this. Please all of you please note it down. And next class type 3. సో ఇఫ్ క్లాస్ అంటే యాడ్వర్బియల్ క్లాసెస్ లో ఇఫ్ క్లాస్ కంప్లీట్ అవుతుంది నెక్స్ట్ క్లాస్ తో. సో టుమారో నెక్స్ట్ క్లాస్ లో మనం ఇఫ్ థర్డ్ కండిషన్ మనం చూస్తాము. థర్డ్ కండిషన్ మీద చాలా క్వశ్చన్. ఫస్ట్ కండిషన్ అంటే ఫస్ట్ టైప్ థర్డ్ టైప్ ఎక్కువగా అడుగుతాడు. సో ఈ సెకండ్ టైప్ అనేది చాలా రేర్గా అడుగుతాడు కాబట్టి ఫస్ట్ టైప్ సెకండ్ టైప్ మీద చాలా క్లాసెస్ అంటే చాలా ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉంది. నోట్స్ రాసుకోండి.